అవును మేడం. అంటే ఒక రీజనల్ ఫిలిం అతి తక్కువ టైంలో 300 కోట్లు కొట్టడం అంటే ఇప్పటివరకు తెలుగు ఇండియన్స్‌లో జరగలేదు. చాలా జెట్ స్పీడ్‌లో అంటే ఒక ఫ్లాష్ మ్యాన్ లాగా అతి తక్కువ టైంలో 300 కోట్లు కొట్టింది. అది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో, మెగాస్టార్ కెరియర్‌లోనే మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. 300 కోట్లు అంటే ఆషామాషి కాదు. చాలా అనిపించింది. సో, సినిమా కూడా అద్భుతంగా ఉంది. సో, మన అనిల్ రావిపూడి గారికి పెట్టిందే పేరు అన్నట్టుగా ప్రతి సంక్రాంతికి వస్తాడు. హిట్ కొడతాడు, పోతాడు. ఒక ఆనవాయితీ అయిపోయింది తనకు. సో, నిజంగా మంచి డైరెక్టర్, ఒక మంచి హీరో, మంచి ప్రొడ్యూసర్, మంచిగా అద్భుతంగా మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా పండింది కాబట్టి అంటే నాకు బాగా నచ్చిన విషయం అంటే ఒక 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక 25 సంవత్సరాలు ఉన్న ఆ టైప్‌లో డాన్స్ చేయడం చాలా అనిపించమాట. హుక్ స్టెప్ గాని, మీసాల పిల్ల డాన్స్ గాని అద్భుతంగా అనిపించింది కాబట్టి ఈరోజు అంత హిట్ అనిపించింది సినిమా. సో, ఓవరాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 'మనశంకర వరప్రసాద్' అనే సినిమా దాని యొక్క రిజల్ట్స్ ఈరోజు 300 కోట్లు కొట్టడం అంటే నిజంగా లాస్ట్‌లో చూసాము మన సంక్రాంతికి వస్తున్న కూడా 300 కోట్లు కొట్టింది. కానీ అది ఒక 2, 3 వీక్స్ తర్వాత కొట్టింది. కానీ ఇది 1 వీక్‌లోనే 300 కోట్లు కొట్టడం అన్నది ఆషామాషి కాదు. సో, మన ఇంటర్నేషనల్ స్టార్ అయినటువంటి 'అల్లు అర్జున్' గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది ఈరోజు. సో, 'బాస్ ఈజ్ బ్యాక్, బాస్ బ్లాస్టర్' అని పెట్టడం జరిగింది. సో, మనం అనుకోవడం ఏందంటే 'అల్లు అర్జున్' ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు ఒకటి గారు అన్న ఫీలింగ్ మనం చూసాం గానీ, ఈరోజు తెలిసిపోయింది ఏందంటే సో, వాళ్ళంతా ఒకటే. మనమే అనవసరంగా కొట్లాడుతుంటాం కానీ, ఈరోజు 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ అందరూ ఒకటయ్యే సందర్భం ఇది. సో, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో, నిజంగా 'బాస్ ఈజ్ బ్యాక్.' సో, నాకు నెక్స్ట్ సినిమా 'విశ్వంబర' సినిమా రాబోతుంది. సో, నాకైతే సినిమా హిట్ అవుద్దా, ఫట్టవుద్దా నాకు సంబంధం లేదు గానీ, సో, 'శ్రీకాంత్ ఒడేలా' సినిమా రాబోతుంది. సో, అదొక రక్తపాతం లాంటి సినిమా కాబట్టి, సో, 100% నాకు దానికన్నా కూడా 'శ్రీకాంత్ ఒడేలా' సినిమా మంచిగా రావాలి. సో, మెగాస్టార్ యొక్క వింటేజ్‌ని కూడా ఈ రకంగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే చాలా మంది బాలయ్య బాబుని మెగాస్టార్ గారిని కంపేర్ చేస్తారు కదా. బాలయ్య బాబు 100 కోట్ల సినిమా ఉంది, అవును. మెగాస్టార్ గారు ఈ మధ్యన హిట్ లేవు అని చెప్పేసి దాని గురించి ఏం చెప్తారు? అన్న ఎవరి రేంజ్ వాళ్ళదే. అవునన్నా కాదన్నా బాలయ్య బాబు రేంజ్ బాలయ్య బాబుదే. చిరంజీవి రేంజ్ చిరంజీవిదే. సో, మనం ఇప్పుడు 300 కోట్లు కొట్టినాం మరేం చెప్తావు? సో, ఆయన రేంజ్ అలాంటిది. కొట్టడం లేట్ అవ్వడొచ్చు గానీ, కొట్టడం మాత్రం పక్కా. ఆయన రేంజ్ అలాంటిది. 100% చెప్తున్నా మీరన్నట్టుగా బాలయ్య బాబు, మన మెగాస్టార్ ఇద్దరు కలిసి ఒక సినిమా తీస్తే ఇంకా బావుంటది. అది 1000 కోట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 100% అంటే ఆ సీనియర్ యాక్టర్స్ ఈ రకంగా సునామీ సృష్టించడం అనేది చాలా గొప్పగా అనిపించింది. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడున్న జూనియర్ ఆర్టిస్ట్‌లో కూడా ఎంతమందికి ఉంది కాబట్టి నేర్చుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సైనింగ్ ఆఫ్. బై బై. చాలా అన్న. అన్న? అనిల్ గారు సీనియర్ యాక్టర్స్ మీద ఎందుకు ఫోకస్ అవును పెట్టారు? నిజంగా. కానీ తీసుకునే విధానం బావుందన్న. మన ఏంది ఒక్కరిని మిస్ అయ్యిండు. 'నాగార్జున' గారిని మిస్ అయ్యిండు. సో, 'నాగార్జున' గారిని ఒక్కరిని కవర్ చేస్తే అయిపోతది. 'వెంకటేష్' కవర్ చేసాడు. సో, మనం 'చిరంజీవిని' కవర్ చేశారు. సో, అందరూ కవర్ చేశారు కాబట్టి ఓన్లీ నలుగురంటే నలుగురు ఉండే సీనియర్ హీరోస్ దాంట్లో 'నాగార్జున' గారిని ఒకరిని పెట్టి మంచిగా ఏదన్నా నెక్స్ట్ సంక్రాంతికైనా సరే మంచి సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, అన్న? శివ 'శివ 2' కాదు గానీ అట్లాంటి సంక్రాంతి లాంటి ఒక సినిమా మంచి కామెడీ సినిమా తీస్తే బావుంటదని కోరుకుంటున్నాను. ఒకటని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చిరు సార్, మంచి స్టఫ్ ఇచ్చినాం ఈ సంక్రాంతికి. ఓవరాల్ గా చాలా బాగుంది మూవీ కూడా. సో రాజాసాబ్ బీట్ చేయలేదని చెప్పేసి కొంచెం హర్ట్ అవుతున్నా, బట్ ఇట్స్ ఓకే. చిరు సార్ బీట్ చేశాడు కదా, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. యా, ఆఫ్ కోర్స్ కొట్టేశాడు. ప్రీమియం షో రోజే కొట్టేసిండు కదా. బాగుంది మూవీ. ఇప్పుడు 500 కోర్స్ కలెక్ట్ చేస్తారంటున్నారు. అందులో ఒక 100 CR ఇస్తే బాగుంది అనిపిస్తుంది. సారీ 1 CR ఇస్తే బాగుంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఏమో ఫ్రీ మూవీ చూసిన, సెకండ్ టైం టికెట్ పెట్టుకొని మరీ చూసిన. అంటే అంతలా నచ్చింది మూవీ. నాకు ఒక 1 CR ఇవ్వండి సార్ ప్లీజ్. అది అల్లు అర్జున్ గారు కూడా సినిమా చూసి ట్వీట్ చేయడాన్ని ఎలా చూస్తారు? అంటే ఆయన కూడా బేసిక్ ఏమని ట్వీట్ చేశారు? బాస్ బస్టర్ అని చెప్పని ట్వీట్ చేశారు. అవును మరి బాస్ బాక్స్ సారీ బాస్ బస్టర్ గా ట్వీట్ చేశారు. వావ్, నైస్ కదా. అంటే లోపల ఎంత కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయో మనకు తెలీదు, బట్ పైకి మాత్రం హానెస్ట్ గా రివ్యూ ఇచ్చాడు కాబట్టి బాస్ ఆల్రెడీ హిట్ కొట్టేసిండు కదా. ఇన్ని రోజులు బాలయ్య బాబు గారిని చిరంజీవి గారిని ఇట్లా కంపేర్ చేసి ట్రోల్ చేశారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? చిరంజీవి గారు ఇప్పుడు హిట్ కొట్టారు. అవును, ఇగో ట్రోలర్స్, మీమర్స్, మీరేదో మీ తిప్పలు మీరు పడుతుర్రు, బట్ ఎదుటోళ్ళని బ్యాడ్ చేయకూర్రి. మీరు ఎంత బ్యాడ్ చేసినా వాడు అంత హైట్ కి ఎదుగుతాడు, అది మాత్రం మర్చిపోకూర్రి. మరి చిరంజీవి గారి సినిమా 300 కోట్ల కన్నా ఎక్కువ కలెక్షన్ చేసింది ఎలా అనిపిస్తుంది? చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్న. ఆయన నవ్వు విధానం అనేది మళ్ళీ పాత చిరంజీవి గారిని సినిమాలో చూసామన్న ఆనందం కన్నా ఇప్పుడు ఎక్కువగా హ్యాపీనెస్ అనిపించింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ రాజకీయంలో నలిగిపోయిన చిరంజీవి గారు మళ్ళీ సినీ ఫీల్డ్కి ఒక ఆధారణం, ఒక సినీ ఫీల్డ్కి ఒక గుండెకాయ లాంటి చిరంజీవి గారిని మళ్ళీ చిరంజీవి గారిగా చూడబోతున్నాం అని చెప్పేసి చాలా సంతోషం అనిపించింది. చాలా మంది సినిమా స్టార్టింగ్ లో ట్రోల్ చేశారు కదా, చిరంజీవి గారు సెట్ అవ్వలేదు సాంగ్ చూసి,
ట్రైలర్ చూసి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఒకటే చెబుతున్నాను, దీనికి పోటీగా సినిమా ఏది రాలా. అర్థమైందా? ఇప్పుడు ఉన్న సినిమాలు వచ్చిన 7-8 సినిమాల్లో దీనికి తగ్గ పోటీ ఏది లేదు. కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ప్లస్ ఏంటంటే వెంకటేష్, ఇద్దరు మెగా హీరోలు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మూమెంట్ అనేది ఎవరినైనా జనం సామాన్యుడైనా కానీ ఇద్దరు హీరోలు ఉన్నారుగా, చూద్దాం పద వెళ్దాం అనే ఒక ఆశ మొదలయ్యి అందరూ వెళ్ళారు. దానికి ఎక్కువగా కలెక్షన్ అనేది వచ్చింది. అది. అంటే చాలా వరకు ఇప్పుడు వెంకటేష్ గారు చిరంజీవి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చినా సరే ఈ కలెక్షన్స్ అనేది ఫస్ట్ టైం అంటున్నారు. ఫస్ట్ టైం అన్నా నేను చెబుతుంది అదే కదా మేడం, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఉన్న మార్కెట్ లో దానికి తగ్గ పోటీ సినిమా ఏదనేది రాలేదు. అది ఒక్కటే ప్లస్. అంటే చాలా మంది బాలయ్యబాబు గారి సినిమాలు హిట్ కొట్టి ఆ చిరంజీవి గారి సినిమాలు అంతగా రాకపోయేసరికి ట్రోల్ చేస్తారు కదా చిరంజీవి గారిని, వాళ్ళకి ఏం చెప్తారు? చిరంజీవి గారిని ట్రోల్ చేయడానికి ఏం లేదన్న. ఆయన రాజకీయ విధానం చూసి ఇంత ముందున్న సినిమాలు 4-5 సినిమాలు తీసిన సినిమాల్లో కూడా చిరంజీవి గారిలా కనపడలేదు. ఈ సినిమాలో మా పాత చిరంజీవి, సినీ ఫీల్డ్ చిరంజీవి మళ్ళీ కనపడ్డాడు. అదొక్కటే నవ్వుతో చక్కగా కనపడ్డాడు. ట్విట్టర్లో 4-5 రోజుల నుంచి బయటకు వచ్చి మాట్లాడతాం కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ నవ్వుతో ఒక మనిషి, ఒక సామాన్యుడిలాగా, ఒక మళ్ళీ పాత చిరంజీవి లాగా మాకు కనపడ్డాడు అన్న. అల్లు అర్జున్ గారు కూడా ట్వీట్ చేశారు బాస్ బ్లస్టర్ అని చెప్పేసి, దాన్ని ఎలా అడుగుతారు? నేను చెబుతున్నా అదే కదా, బిగ్ బాస్ నుంచి ఏఏయో బాసులు ఉన్న పెద్ద బాసే చిరంజీవి సినీ ఫీల్డ్ కి. ఓకేనా? అట్లాంటి బాస్ ని మళ్ళీ బాస్ లాగా చూస్తున్నాం.